తిరుపతి గ్రామదేవత గంగమ్మ జాతర మహోత్సవం వైభవంగా కొనసాగుతోంది. గత 6 రోజులుగా భక్తులు వివిధ వేషధారణలతో అమ్మవారిని మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతరకు మంగళవారం నాడు 1,00,000 మంది పైచిలుకు భక్తులు వస్తారని ఇప్పటికే అంచనా వేసిన అధికారులు దాదాపు 320 మంది పోలీసు అధికారులతో బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. తిరుపతి జాతర ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి ముని అందిస్తారు. గంగమ్మ తల్లి జాతర 7 రోజుల పాటు ఘనంగా జరుగుతోంది. అయితే ఈరోజు అమ్మవారికి 6వ రోజు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి చేరుకుంటున్నారు. అయితే శ్రీవారి భక్తులందరూ అమ్మవారి భక్తులందరూ నెత్తిన కుండలు ధరించి అమ్మవారిని ప్రదర్శించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అయితే ఆలయ అధికారులు కావచ్చు, పోలీస్ సిబ్బంది వారు అందరూ కూడా భద్రతాపరమైన చర్యలన్నీ తీసుకుంటున్నారు. అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నీళ్లు కావచ్చు, అన్నప్రసాదం కావచ్చు, ప్రతి ఒక్కటి వితరణ చేస్తున్నారు. అదేవిధంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులు రకరకాలైన వేషధారణలతో పాటు వస్తున్నారు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విశేషం అమ్మ చెప్పండి. తల్లి గంగమ్మ మమ్మల కన్నా తల్లివి తల్లి అమ్మ గంగమ్మ మాయమ్మ తల్లి, అమ్మ గంగమ్మ మాయమ్మ తల్లి. 3 కన్నుల దాన ముక్కోటి దేవతలు, 3 కన్నుల దాన ముక్కోటి దేవత, 7 కన్నుల దాన ఏలేటి అని ఆయమ్మ గంగమ్మ మా తల్లి గంగమ్మ అమ్మల కన్నా మాయమ్మ తల్లి. ఊరువాడంతా బాధలు ఉన్నాయి, ఊరువాడంతా బాధలు ఉన్నాయి, తీర్చవే తల్లి వానగాలిల వానలు గురువంగా వంకాలే పారంగా మాయమ్మ తల్లి గంగమ్మ తల్లి, మాయమ్మ తల్లి గంగమ్మ తల్లి. అయితే ఆమె భక్తిని పాట రూపంలో కూడా భక్తురాలు వినిపించుకుంటున్నారు. అదేవిధంగా మరి కొంతమంది భక్తులు మనతో పాటు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఇంటి మీరు దర్శనం చేసుకుంటున్నారు అమ్మవారిని ఎన్ని సంవత్సరాల నుంచి? అమ్మవారిని ఎలా? అమ్మవారికి నేను చిన్నప్పటి నుంచి వచ్చి దర్శించుకుంటున్నాను. 7 రోజుల పాటు రంగరంగ వైభవంగా చేస్తున్నారు. అదే దాంతోపాటు మా పిల్లలకు కూడా 7 వేషాలు వేయించి ప్రతిరోజు దర్శనానికి వచ్చి అమ్మవారిని మొక్కులన్నీ తీర్చమని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడైతే ఏదైతే ఉందో రేపు అమ్మవారికి విశ్వరూప దర్శనం అనేది జరుగుతుంది. ఆ విశ్వరూప దర్శనంతోనే అమ్మవారి జాతర అనేది ముగుస్తుంది. ఈ విశ్వరూప దర్శనంలో అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులైతే తిరుపతి గంగమ్మ గుడికి చేరుకుంటున్నారు. కెమెరామెన్ భాస్కర్తో ముని, 360 న్యూస్, తిరుపతి. రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గంగమ్మ జాతరను పెద్ద ఎత్తున భక్తులు సందర్శిస్తున్నారు. ఏర్పాట్ల విషయంలో తిరుపతి మున్సిపాలిటీ, తుడా అధికారులు, గంగమ్మ గుడి సిబ్బంది పెద్ద ఎత్తున పూల అలంకరణ కానీ, ప్రజలకి తాగునీటి సౌకర్యం కానీ, దర్శన ఏర్పాట్లు పటిష్టంగా ఏర్పాటు చేశారు. దానికి అనుగుణంగానే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా గట్టి చర్యలు తీసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేవు. పెద్ద ఎత్తున మహిమ కలిగిన గంగమ్మ తల్లి దర్శనానికి తిరుపతి ప్రజలు యావత్తు సంకోచం లేకుండా నిశ్చింతగా రావచ్చు. అలంకరణ విశేషంగా చేసి ఉన్నారు. రేపటి దినం దర్శనం అయిన జాతర అయిన పిదప చెంపనరికే కార్యక్రమాన్ని ఇక్కడే సమీపంలో చేపడతారు. అది అతి పవిత్రమైన కార్యక్రమం. ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తిరుపతి ప్రజలందరూ పాల్గొని తల్లి కృపకి పాత్రులు కావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. So you can express what the feelings, how the festival. I mean, to be honest, it's first time I attend such an event, and it's very touching and emotional, and a lot of tradition, spiritual all together. Maybe I do not understand exactly the background behind, but yeah, it's something very spiritual and touching, ritual and. How feel of the get-ups? Some get-ups are there are pilgrims are some get-ups are Ammavari Vyatsadharana. So they have with different. Yeah, everybody has a different mask, and that's also is quite interesting. Like I also see that there are men dressed like women, because I was told that the god like this kind of different kind of honoring, and so definitely there are a lot of, I would say, variation and
somehow maybe, you know, maybe inspire or... and yeah, definitely something, I think it's very old, I was told. This tradition every year is there, so Italy. Yeah. ఈరోజు మన ఊరే కాకుండా జిల్లాలే కాకుండా పక్క రాష్ట్రాలు మనది ఇటలీ వరకు కూడా వెళ్ళిపోయింది మన భక్తి భావము ఈ ప్రాస్తవ్యము మన ఇటలీ నుంచి మన గౌరవ శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ గారి మిత్రుడు ఇటలీ నుంచి నిన్న ప్రత్యేకంగా ఈ దర్శనం కోసం వచ్చారు. ఆయనకు ఈ దర్శనం కల్పించారు. మంచి దర్శన భాగ్యం కల్పించిన ఈవో గారికి ఈ దేవస్థానం ఉన్నతాధికారులకు మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ జై గంగమ్మ తల్లి. అదే గంగమ్మ జాతర ఎప్పుడు మీరు వేషం వేస్తున్నారు? నేను 15 సంవత్సరాలుగా గంగమ్మ వేషం వేస్తున్నా. పుట్టుకతో నుంచి మా ఇంట్లో పరంగా మేము చాకల వాళ్ళము. మాకు ఇంటి పరంగా మేము అందరూ వేస్తాము. సంవత్సరం 7 రోజులు 7 వేషాలు వేస్తా. అయితే గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అమ్మవారి ఆలయం కావచ్చు, అభివృద్ధి ఆలయం అంతా కూడా ఇప్పుడు బాగానే ఉంది. కానీ ముందు అమ్మవారి పవర్ ఎక్కువ. ఇప్పుడు అంతగా కింద ఉన్నప్పుడు అమ్మవారి కళగా ఉన్నింది. ఇప్పుడు పైకి ఎత్తేసినప్పుడు అంత కళ లేదు అమ్మ. అది మాకు తెలిసి. ఈ జాతరకు సంబంధించి ఇప్పుడు ఎలా ఉంది ఈ సంవత్సరంలో? జనాలు బీభత్సంగా ఉన్నారు. ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు అంతా బాగున్నాయి. ముందుటి కన్నా ఇప్పుడు బాగున్నాయి. జనాలకి ఇబ్బంది లేకుండా బందోబస్తు కానీ పోలీస్ ఇబ్బంది కానీ అంతా బాగుంది. అసలు వేషాలు వేస్తే కూడా ఇబ్బంది లేకుండా జనాలతో కూడా చాలా బాగుంది. మీరు చూసే రకరకాల వేషధారణలు వేస్తున్నారు కదా, ఇప్పుడు ఎలాంటి వేషధారణలు వేస్తారు? ఇప్పుడు పుష్ప లాంటిది కావచ్చు, లేదంటే మాతంగి వేషాలు కావచ్చు. ఎక్కువ మా పుష్ప సినిమా చూసి పుష్ప వేషాలు ఎక్కువ వేసేస్తున్నారు. కానీ ముఖ్యంగా వేయాలంటే మాతంగి వేషము, దొర వేషము, బండ వేషము, ఇవన్నీ ముఖ్యమైన విషయాలు. ముఖ్యంగా మాతంగి వేషం చాలా ప్రాముఖ్యతమైనటువంటిది. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఇక్కడ గంగమ్మకు ప్రతి సంవత్సరం ఇలా జాతర జరుగుతుందండి. అలా జాతర జరగడంతో మా పిల్లలకి ప్రతి సంవత్సరం కూడా ముక్కుబడిగా మేము ఈ వేషాలు వేస్తూ ఉంటాం. ఇది ఆనవాయితీగా తిరుపతిలో ఉందండి. ఈ మంచి అవకాశం ఒక తిరుపతి వాళ్ళకి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వచ్చేసేసి లక్ష్మీదేవి, పోయిన సంవత్సరం కాళికాదేవి వేషం వేశారు. ఇప్పుడు లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి